బ్యూటిఫుల్ రెడ్ కలర్కి మారిపోయింది. లైట్ ఆరెంజ్ షేడ్లో అయిపోయింది. ఆకులన్నీ గ్రీన్గా ఉన్నాయన్నీ ఇలా అయిపోతాయి అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మాకు చలి స్టార్ట్ అయిపోయిందనమాట. బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. కొన్ని దొండకాయలు ఉన్నాయి, అలాగే బెండకాయలు, ఇంకా అవన్నీ ఎండిపోయినాయి చూసారా. ఇంకా ఎదగట్లేదు కూడా. ఈ బెండకాయలు ఇంతే సైజు ఉండిపోయాయి. ఆకులు కూడా రాలిపోయాయి అన్నీ. ఫాల్ సీజన్ రాగానే ఆకులన్నీ రాలిపోయాయి. ఫ్రీజ్ రాలేదు, బట్ ఏంటంటే టెంపరేచర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని ఇదిగోండి మొక్క అంతా ఇలా వడిలిపోయిందనమాట. మనం ఆల్మోస్ట్ ఫ్రీజర్లో పెడితే ఎలా అయిపోతాయో ఆకులన్నీ అలా అయిపోయాయి. ఇది శంకు పుష్పం చెట్టు. ఇంక ఇవన్నీ నేను సీడ్స్ కలెక్ట్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఈ దొండకాయ కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కోసేసుకుంటాను. కాయలు అయితే ఉన్నాయి, పాపం చెట్టు మాత్రం ఇంకా మనకి దక్కదనమాట. ఇంకా ఈ వింటర్కి ఇంక ఇలాగే అవుతాయి అన్నమాట ఇక్కడ మొక్కలు. దీన్ని ఏం చేస్తానంటే ఒక స్టెమ్ తీసుకొని వాటర్లో పెట్టేసి సేవ్ చేసుకుంటాను. సో దట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అవి పెట్టేసుకుంటే మనకు చక్కగా మళ్ళీ కాయలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అయితే ఈరోజు ఇది హార్వెస్ట్ చేద్దాము. ఈ దొండకాయలు, గార్డెన్లో ఇంకేమేమి ఉన్నాయో కూరగాయలన్నీ హార్వెస్ట్ చేద్దాం. చూసారా, వాటర్ కూడా పట్టిపోయింది పాపం ఈ దొండకాయలో. చలికి నేను నిన్ననే తెంపాల్సిందేమో. నిన్న నైట్ కొంచెం మరీ ఎక్కువ చల్లగా అయిపోయింది. పాపం జాలేస్తుంది కదా, ఎంత చక్కగా కాయలు కాస్తున్నది. సడన్గా ఆగిపోవాల్సి వస్తుంది ఈ చలికి. చూసారా ఎలా అయిపోయినాయి ఆకులు. ఇంకా మళ్ళీ మనకి ఈ వెదర్ అంతా ఇంక ఇలాగే ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఒకసారి బాగా చల్లగా ఉంటుంది, ఒకసారి సన్నీగా ఉంటుంది. బట్ ఇంకేం మొక్కలు అయితే మనకి రావు బ్యాక్. ఈ వింటర్ అంతా ఇలాగే ఉంటుంది ఖాళీగా గార్డెన్ అంతా. ఫిగ్ చెట్టు కూడా అన్ని ఆకులన్నీ రాలిపోతున్నాయి సరే, ఎండిపోయినాయి అన్నీ. ఇలా అయిపోతాయి ఇంకా వింటర్ వస్తే పాపం. ఇది ప్లమ్ చెట్టు. ఒక చెట్టు అయితే అన్ని ఆకులు రాలిపోయినాయి, ఇంకొకటి ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. కొన్ని చిక్కుడుకాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. చిక్కుడు చెట్టు చూసారా, మొత్తం వళ్ళిపోయింది చలికి. కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కోసేస్తా. ఆకులు చూసారా పలపలు మంటుతాయి, మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఇంకా డ్రై అయిపోయి క్రంచీ అయిపోయినాయి అన్నమాట.
మమ్మీ. అనమాట చూడ్డానికి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా.